నాకే ఆశ్చర్యం ఇది నేనా ఇలా చేసేదని. ఇంకొకటి ఏంటంటే నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు పానీపూరి చేసిన ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేర్చుకుంటే కొన్ని నెలలు కాదు, జస్ట్ 1 వీక్లో ట్రై చేశాను. స్టార్ట్ చేశాను, సూపర్గా పక్కాగా వచ్చింది. ఓకేనా? ఈ వీడియోని చూసి ట్రై చేయండి. ఏదైనా కమెంట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్ సైడ్ తల్లుబండిలో దొరికే ఆ పానీపూరి ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము ఎలా చేయాలనేసి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తమల్లి ఉంది. కొత్తమల్లి కన్నా కూడా పుదీనా చాలా ఎక్కువ వేసుకోవాలి. వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇందులో కావాల్సిన మిగతా ఐటమ్స్ మనం కట్ చేసుకుందాము. సో దానికి ముందుగా మనకు కావాల్సిన పుదీనాదా ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. సో పుదీనాదా ఫుల్గా వేసుకోవాలి. పుదీనాతో చాలా అవసరం ఉంది. కొత్తమల్లి లైట్గా వేసుకున్నా పర్లేదు. పుదీనా దాదాపు ఒక కట్ట వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వీలైతే ఫ్రెష్గా మీరు దంచుకొని ఇందులో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా టేస్ట్ ఇస్తుంది. సో కాబట్టి అది కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి ఇందులో కొద్దిగా వేస్తూ ఉన్నాను మీకు చూపించడం కోసం అయితే. సో ఇప్పుడు మనకు కావాల్సిన మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అనేది మనం కొద్దిగా ఆల్రెడీ ఎత్తిపెట్టుకోవాలి కారానికి తగినట్టు. వాటిని చాలా సన్నగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మనం ఇప్పుడు దాంట్లో కావాల్సినవన్నీ వేసుకొని మనం ఇప్పుడు దాన్ని చేయబోతాం అన్నమాట. మిక్సీకి వేసి దాన్ని బాగా మెత్తగా చేసుకుంటాము. సో కావాల్సిన పచ్చిమిరపకాయలన్నీ చిన్నవిగా తరుక్కునేయండి. మొత్తం ఇలా వచ్చిన తర్వాత మొత్తం తీసుకొని మిక్సీ జార్లో వేసుకునేయండి. ఈ పానీపూరి షాప్ నేనే పెట్టాను. సో నేనే తెలుసుకున్నాను 1 వీక్లో. అందుకోసం మీరు కూడా తెలుసుకుంటారనేసి ఇది చేస్తూ ఉన్నాను వీడియో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు తీసుకోండి. మనం ఆల్రెడీ ఇందులో ఏమేమి వేస్తున్నాము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తమల్లి, పుదీనా చాలా ఎక్కువ, దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసాము. వాటిని మిక్సీ కొట్టేశారనుకోండి, బాగా మెత్తగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఈ విధంగా అయిపోవాలన్నమాట. ఇంకా చాలా బాగా మెత్తగా వచ్చేయాలి. సో ఇప్పుడు మనం అయితే పానీపూరి రసం ఉంటుంది కదా, ఆ రసం కోసం అయితే చింతపండు నానబెట్టుకోవాలి. సో కొద్దిగా చింతపండు అయితే నానబెట్టేసిన తర్వాత అంతలోపల మనం ఏమేమి కావాలో అవి రెడీ చేసుకుంటాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సే ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ. సో దానికైతే ఒక పాత్ర తీసుకొని పెప్పర్ మసాలా కొంచెం వేసుకొని ఇప్పుడు మనం రసం రెడీ చేయబోతాము. సో దానికోసం పెప్పర్ మసాలా కొద్దిగా. ఇవన్నీ ఫస్ట్ మీరు ఇంట్లో ట్రై చేయండి. సో 1 or 2 టైమ్స్ ట్రై చేశారంటే మీకు వస్తుంది బాగా. సో ఇప్పుడు మన ధనియాల పొడి అనేది కొంచెం వేసుకోవాలి. ఎంత మోతాదు అనేది మీరు ఇంట్లో ట్రై చేస్తేనే తెలుస్తుంది. నేనైతే మితంగా వేసుకున్న ధనియాల పొడి అది కొద్దిగా వేసుకున్నాను. ఇది చాట్ మసాలా అనేది పానీపూరికి స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. చాట్ మసాలా, మిరియాల పొడి కూడా కొద్దిగా తీసుకోండి. అన్నీ 1 టేబుల్ స్పూన్ అంటారు కదా, సో ఆ విధంగా కూడా తీసుకోండి, సరిపోతుంది. మనం ఇప్పుడు పెట్టబోయేది పానీపూరి వాటర్ కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇది వచ్చి టేస్ట్ సాల్ట్ అనమాట. ఆ పానీపూరి నీళ్ళకి టేస్ట్ సాల్ట్ బాగుంటుంది. ఇది అజినమోటో కొద్దిగా వేసుకోండి. అజినమోటో చాలామంది తినరు, కానీ తినకూడదు అది ఇది అంటారు. టేస్ట్ కావాలంటే తప్పదు, కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇంటిగ్రేట్స్ మీరు చూశారు కదా, అజినమోటో ఇవన్నీ. సాల్ట్ అలాగే కొద్దిగా వేసుకోండి. సాల్ట్ చాలా ఇంపార్టెంట్. సో సాల్ట్ కొద్దిగా వేసుకునేసండి. కారం సరిపోలేదనుకోండి, మీకు పచ్చిమిరపకాయలు, కొత్తమల్లి, పుదీనా అవన్నీ ఫస్ట్ కొట్టు పెట్టుకుంటారు కదా మిక్సీలో. సో అది వేసి కూడా మీకు కారం సరిపోలేదంటే పెప్పర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. కావాల్సి ఉంటే కొంచెం ఆచి మిరప్పొడి, శక్తి మిరప్పొడి అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం పోస్తున్నాం కదా మిక్సీలో. సో ఇదే అన్నమాట. మిరపకాయలు, కొద్దిగా కొత్తమల్లి, పుదీనా చాలా ఎక్కువ, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఆ పేస్ట్ని ఇప్పుడు మనం అన్నిట్లో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వేసిన మసాలాలు ఇంకా ఇవన్నీ బాగా వేసుకునేసి మనం మినరల్ వాటర్ అందులో యూజ్ చేసుకోండి. మినరల్ వాటర్ని టేస్ట్ ఇస్తుంది. దీంతోపాటు చింతపండు పులుసు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు అనేది చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేది. మెయిన్ చింతపండు పులుసే ఇందుకు. సో చింతపండు పులుసు తగినంత పోసుకోండి. వాటర్ చాలా ఎక్కువ యూజ్ చేసుకోండి. దాని తర్వాత మీరు టేస్ట్ చూడండి, కారం ఉందా, ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా అనేసి. సో ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, మసాలాలు అవి ఇవి అనేసి ఇవన్నిటిని బాగా తిప్పుకునేయండి. బాగా కలబెట్టుకునేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో ఇందులో ఇంకేం లేదు. ఈ పానీపూరి మనం తింటాం కదా, సో పానీ పోసిస్తారు కదా బొర్రలో, అది ఇంతే అన్నమాట, సేమ్. సో పానీపూరికి పానీ అయితే రెడీ అయిపోయేసింది. దీని నుంచి ఇంకేం లేదు. నెక్స్ట్ మనం మసాలా పానీపూరికి గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని ఎలా చేయాలనేది చూద్దాము. సో ఇది మైదా పిండి
ఒక 6 కప్పు తీసుకోండి. ఇంట్లో మీరు ట్రైల్ వేసేటప్పుడు చాలా తక్కువలో తీసుకోండి. నేను చెప్పిన దాంట్లో కన్నా సగం కూడా తీసుకోండి. 1కి 2, 3 సార్లు ట్రైల్ వేసేటప్పుడు చాలా తక్కువ తీసుకోండి. ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి. సో ఇది మైదా పిండిదా మెయిన్ గ్రేవీకి. మైదా పిండి అనేది కొద్దిగా కావాలి. సో ఇది రైస్ పిండి అంటే బియ్యం పిండి కూడా కొట్టి పెట్టుకొని, ఆ బియ్యం పిండి లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. బియ్యం పిండి ఎక్కువ వేసుకున్నారనుకోండి జిగడుగా అవుతుంది. ఇది వచ్చి శనగపిండి కూడా కొంచెం తక్కువ, కాకపోతే బియ్యం పిండి కన్నా లైట్గా ఎక్కువ ఉన్నా కూడా ఏ ఇబ్బంది లేదు. బియ్యపు పిండి మాత్రం తక్కువ ఉండాలి. మైదా పిండిదా ఇందులో మెయిన్. సో 1/2 కప్పు 1 కప్పు అలా వేసుకోవాలి ఫస్ట్ చూపించిన విధంగా. సో గోధుమ పిండి కూడా శనగపిండి కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో కూడా మళ్ళీ అజినోమోటో, ప్రతి ఒక్క దాంట్లో అజినోమోటో ఉండాలి. సో అజినోమోటోదా టేస్టే ఉంటుంది. అజినోమోటో వేయకపోతే మీకు టేస్టే రాదు. అజినోమోటో అట్లీస్ట్ లైట్గా కూడా వేయాలి. ఇది కలర్ పొడి అంటారు కదా, కేసరి చేస్తారు. సో అది కలర్ పొడి. ఇది సాల్ట్ వీలైనంత వరకు తక్కువే వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ మనం మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువైందంటే తినలేము. ఈ గ్రేవీ అనేది మన మసాలా పానీపూరికి యూస్ అవుతుంది. దాని తర్వాత మనం మంచూరియన్ చేసుకుంటాం కదా, గోబీ మంచూరియన్ అంటారు, కాలాన్ అంటారు, దానికి యూస్ అవుతుంది. కాబట్టి సాల్ట్ అనేది తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో తక్కువగా వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, చాలా తక్కువగా యాడ్ చేసుకుంటూ పిండిని అది పిసుకుంటూ ఉండాలి. ఆ పిండి ఉంటలు లేకుండా బాగా పిసుకుతూ ఉండాలి. సో అప్పుడు అనేది పిండి బాగా మీకు ఉంటలు అనేది కనిపించదు, మీరే చేతులు ఎత్తుకొని చూసుకుంటే కనిపించదు. సో అంతవరకు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు అనేది దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. గ్రేవీ కోసం ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకున్న తర్వాత ఒక ఎంటీ పాత్రను తీసుకొని మనం ఇందులో పెట్టుకోండి. సో ఆ ఎంటీ పాత్రలో మనం లైట్గా నీళ్ళు వేసుకోండి. కింద నీళ్ళన్నా ఆయిల్ అన్నా వేసుకోండి, ఎందుకంటే అడుగంటకుండా ఉండడం కోసం అయితే ఆల్రెడీ మనం పానీపూరికి కొట్టి పెట్టుకుంటాం మిక్సీ జార్లో. సో దీన్ని మనం ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా కొట్టి పెట్టుకొని ఈ గ్రేవీకి వాడుకోవాలి. ఆల్రెడీ మనం పానీ చేసేసాం, గ్రేవీకి అయితే నేను ఆల్రెడీ మిగిల్చి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు గ్రేవీకి వాడుతున్నాను. సో ఇందులో మనం ఇప్పుడు కొంచెం మసాలాలు యాడ్ చేయాలి. అందులో ఫస్ట్ అజినోమోటో, లైట్గా అజినోమోటో వేసుకునేయాలి. ఇక్కడ గరం మసాలా ఇప్పుడు మనం కొంచెం యాడ్ చేసుకుందాం. గరం మసాలా అనేది కొద్దిగా యాడ్ చేసుకొని, చికెన్ 65 మసాలా ఎక్కువ పడినా కూడా ఇబ్బంది లేదు. చికెన్ 65 మసాలా మంచిగా టేస్ట్ ఇస్తుంది. సో అన్నీ కూడా శక్తి బ్రాండ్ వాడుతున్నాను, ఎందుకంటే శక్తి బ్రాండ్ బాగుంటుంది. సో శక్తి బ్రాండ్ వాడుతున్నాను ప్రతి ఒక్కటి కూడా. ఇది చిల్లీ పౌడర్ కూడా మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. సో చికెన్ 65 మసాలా సరిపోయేంత వేసుకోండి. చికెన్ 65 మసాలా ఇందులో చిల్లీ చికెన్ 65 ఉంది. సో అది దొరికింది కాబట్టి దాన్ని వేసుకుంటున్నాను, కానీ చికెన్ 65 మసాలా వేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనం మిర్చి పౌడర్, శక్తి మిర్చి పౌడర్, ఓన్లీ మిర్చి ఉంటుంది, అందులో ఏవి మిక్స్ అయి ఉండదు. ఓన్లీ మిరపకాయలకి సంబంధించిన ఆ పొడి మాత్రమే, అంటే ఎండు మిరపకాయల పొడి మాత్రమే అది. సో దాన్ని మనం కావాల్సినంత వేసుకోవాలి. దీంతోపాటు సాల్ట్ అనేది మర్చిపోకుండా కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే మనకు మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఈ గ్రేవీ 2 వాటికి ఉపయోగపడుతుంది. మసాలా పనీర్కి ఒకటి, ఇంకా గోబీ మంచూరియన్కి ఒకటి, అంటే కాలాన్ అంటారు కదా, దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సాల్ట్ కొద్దిగా వేసుకోండి. ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. మనం ఇప్పుడు వేసుకున్న మసాలాలు, ఆ నీళ్లు అన్నీ మిక్స్ చేసిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండి ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో మనం మిక్స్ చేసుకోవాలి. సో నేను ఈ గడ్డలు ఉన్నాయా లేవని చూస్తూ ఉన్నాను, గడ్డలు అయితే లేవు. ఇప్పుడు మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా వేడవుతుంది. కింద అంటుగట్టకుండా అప్పుడప్పుడు కలబెడతా ఉండండి. బాగా వేడైపోయిన తర్వాత బాయిల్ అవుతుంది, లైట్గా బాయిల్ అయ్యే స్టేజ్లో ఉంటుంది. అప్పుడు మనం ఆఫ్ చేసుకునేయాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకునేయచ్చు. సో ఎవరైనా కస్టమర్లు వచ్చి అడిగినప్పుడు మాత్రం మనం దాన్ని ఇచ్చుకోవచ్చు అన్నమాట, అంటే వేడి చేసుకొని ఇచ్చుకోవచ్చు. సో వేడి అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వేడి చేసుకొని ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఇదైతే అయిపోయేసింది. ఇప్పుడు మనము పచ్చ బఠానీలు ఉడకబెట్టుకుందాం. ఎందుకోసం అంటే మనం బొర్రలు ఉంటాయి కదా, పానీపూరి బొర్రలు. సో పానీపూరి అడిగిన వాళ్ళకి అందులో కొద్దిగా పచ్చ బఠానీలు వేయాలి, మసాలా పానీపూరి అడిగిన వాళ్ళకి అందులోనూ పచ్చ బఠానీలు వేయాలి. ఈ పచ్చ బఠానీ అనేది ముందు రోజు నైటే మనము నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. దాంతో అవి బాగా ఊరి ఉబ్బుతాయి. మరుసటి రోజు మనం ఉడకబెట్టడం బాగా ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము గోబీ రెడీ చేసుకుందాము. గోబీకి కావాల్సింది గోసు, ఓకేనా. నార్మల్గా ప్రతి ఒక్క షాప్లో మీరు తినేది గోసు. అందులో కావాల్సి ఉంటే కాలాన్ని మిక్స్ చేస్తారు, అంటే పుట్టగొడుగులు అంటారు తెలుగులో అయితే, ఆ కాలాన్ని మిక్స్ చేస్తారు. లేదు గోబీని మిక్స్ చేస్తారు, కానీ ఓన్లీ గోబీ, ఓన్లీ కాలాను ఇలాగంతా ఉండదు. ఖచ్చితంగా అందులో ఎక్కువ మోతాదులో గోసు ఉంటుంది. కాబట్టి గోసు ఇది ఎందుకోసం అంటే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేసుకొని కాలాన్ అంటారు కదా, కాలానో గోబీ మంచూరియన్ అంటారు కదా, వాటి కోసం అయితే మనం ఇప్పుడు గోసు కావాలి కంపల్సరీగా. నేనైతే గోసు ఆల్రెడీ కాలాన్ కొద్దిగా ఉనింది, అది ఆల్రెడీ మిక్స్ చేసి సపరేట్ పెట్టుకున్నాను అనుకోండి. ప్రస్తుతానికి గోసు ఓన్లీ గోసు ఉంటే కూడా సరిపోతుంది. సో గోసుని మనం కట్ చేసుకునేసి మొత్తం చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చాలా చిన్న పీసులుగా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి వేసుకునే ఆ ఫ్రై అనేది బాగుంటుందన్నమాట. సో ఎక్కువ పెద్దగా ఉంటే అవి బాగుండదు, బజ్జీలు లెక్కన ఉంటాయి. సో అదే చిన్నవి ఉన్నిందంటే మనకి డిఫరెన్స్ తెలియదు, గోబీ అది ఏంది అనేది డిఫరెంట్ తెలియదు. అందుకే చాలా చిన్న పీసులు కట్ చేసుకోవాలి. దానికైతే షార్ప్ ఉండే గ్లాస్ బాగా యూస్ అవుతుంది. సో మీరు చూసుకోండి ఈ గోబీలో. సో ఇప్పుడు మన మైదా పిండి ఎంత వేసుకోవాలంటే, అసలు మీరు ఒక గోసు వేసుకున్నారంటే 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. హాఫ్ గోసు వేసుకున్నారంటే కూడా 1-1.5 కప్పు వేసుకోవాలి. మైదా పిండి ప్రతి ఒక్క దానికి మైదా పిండి చాలా అవసరం. సో కార్న్ ఫ్లవర్, ఇప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లవరు, మైదా పిండి ఆల్రెడీ యాడ్ చేసుకున్నారు, కొద్దిగా కార్న్ ఫ్లవర్ వేసుకుంటారు. ఇది ఎందుకోసం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఫ్రై అంటే గోబీ ఫ్రై అలాగా మీరు పానీపూరి షాప్లో చూసుంటారు, గోబీ ఫ్రై ఆల్రెడీ రెడీమేడ్ పెట్టుకుంటారు. అది ఇందులో ఫిష్ కర్రీ మసాలా వేసుకోవాలి. ఓకేనా. ఇంతకుముందు మీరు గ్రేవీలో చికెన్ 65 మసాలా వేసుంటారు. ఇప్పుడు మనం గోబీ చేయబోయే అందులో ఆ ఫ్రైలో మనం వచ్చి ఫిష్ కర్రీ మసాలా వేసుకోవాలి. సో కొద్దిగా ఫిష్ కర్రీ మసాలా అండ్ కొద్దిగా అజినోమోటో లైట్గా, ప్రతి ఒక్క దాంట్లో లైట్గా అజినోమోటో యాడ్ చేసే కావాలి. టేస్ట్ కావాలంటే తప్పదు. మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్, శక్తి బ్రాండు చిల్లీ పౌడరు. సో నేను ఇలా యాడ్ చేస్తున్నానంటే నేను ఇంట్లో చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి నాకు ఎంత అని తెలుసు. సో దాన్ని బట్టి నేను కొద్దిగా యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా మీరు తీసుకుంటే సాల్ట్ ఇందులో కూడా తక్కువలో యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేయొద్దు. సాల్ట్ చాలా తక్కువలోనే ఉండాలి. అప్పుడే మనకి ఈ గోబీ ప్లస్ ఆ గ్రేవీ 2 మిక్స్ అయినప్పుడు సాల్ట్ ఈక్వల్ అవుతుంది. ఇది కలర్ కోసం కొంచెం కేసరి పౌడర్ అంటారు కదా, ఆ కలరు రెడ్ వేసుకోవాలి మనం. సో ఆ రెడ్ వేస్తూనే మనకు రెడ్డిష్ వస్తుంది. అంగట్లో మీకు కనిపిస్తుంటుంది కదా రెడ్గా, చికెన్ అయినా కానీ ఏవైనా కానీ ఫ్రైలు, ఫిష్ ఫ్రైలు అలాంటివి రెడ్ కనిపిస్తాయి కదా, అందుకు కారణమే ఈ కలరు. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు చూడండి మొత్తం కలుపునేసాను. ఇప్పుడు లైట్గా వాటర్ తిప్పుకోవాలి, ఎక్కువ వాటర్ తిప్పుకోకూడదు. ఎక్కువగా వాటర్ తిప్పుకుంటే బాగా నీళ్ళుగా అయిపోతుంది. మనకు గట్టిగా ఉండాలి. సో కొద్దిగా నీళ్ళు తిప్పుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి. గోసుని మనం వేసుకున్న పొడులన్నిటినీ బాగా గట్టిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఈ విధంగా వస్తుందన్నమాట. ఎక్కువ నీళ్ళలో ఉండకూడదు, బాగా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని బాగా ఆయిల్ ఫ్రేమ్ అయిన తర్వాత, ఆయిల్ బాగా కాగిన తర్వాత చూడండి వేస్తేనే ఎలా బొడుకులు వస్తున్నాయో. ఇందులో మనము బాగా విడదీసేసినట్టుగాను వేసుకోవచ్చు. లేదు మీరు గోబీ అనేసి రోడ్లలో పొలాలతో గుచ్చుకొని తింటారు కదా, అలా కూడా మనం బాగా గట్టిగా ఈ పిండిని కలుపుకొని రౌండ్లుగా వేసుకోవచ్చు. సో అంతే డిఫరెంట్. నేనైతే పకోడా విధంగా తనిగా వేసుకుంటున్నాను. ఆ రౌండ్లుగా వేసుకోవట్లేదు, ఎందుకంటే అది కొద్దిగా పని ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఎక్కువ మోతాదులో అయిపోతుంది. కాబట్టి నేను ఇలాగా విడదీసినట్టు ఆనియన్ పకోడా మాదిరిగా వేసుకుంటా ఉన్నాను. మొత్తంగా అయిపోయేసింది. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఎర్రగడ్డ, క్యారెట్, పుదీనా, ఇది ఎందుకోసం అంటే ప్రతి ఒక్క దానికి ఇది పనికొస్తుంది. అన్నీ మిక్స్ చేసి పెట్టుకోండి. ఎర్రగడ్డ, కొత్తమల్లి, క్యారెట్ ఇవన్నిటిని చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి పానీపూరి అడిగినా అందులో ఆ బొర్రలో వేసేయాలి, మసాలా పూరి అడిగినా అందులోనే వేసేయాలి, ఇంకా కాలాన్ని అడిగినా అందులోనే వేసేయాలి. సో ఆల్రెడీ నేను అన్నీ రెడీ అయిపోయాయి. పచ్చ బఠానీల కాడ నుంచి మనకు అన్నీ రెడీ అయిపోయాయి. సో వీటికి కావాల్సినవి ప్రతి ఒక్క సామాన్లు మనకి మల్లిగ అంగట్లో, హోల్సేల్ అంగట్లో దొరుకుతాయి. పానీపూరి కప్స్ అంటే దొరుకుతాయి, కాలాన్ కప్స్ అంటే దొరుకుతాయి. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇవి బొరుగులు అన్నమాట. బొరుగులు ఎప్పుడు బాగా నానిపోకుండా 2-3 కవర్లు వేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కార్న్ చిప్స్ కూడా మనకి రాగా దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పానీపూరి బొర్రలు కూడా మనకి షాప్లో దొరుకుతాయి. వాటిని తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, అదే పానీపూరి రా ఐటమ్స్. కవర్లు అన్నీ కూడా చూడండి, పెద్ద కవర్లు, చిన్న కవర్లు అన్నీ అక్కడ దొరుకుతాయి. మీరు 1 or 2 times ట్రై చేస్తే షాప్ పెట్టుకునే వాళ్ళకి బెస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది. సో తెలిసిపోతుంది అనమాట ఏ సైజు కవర్లు కావాలని. అది ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయేసినాయి. మనం ఇంకా వీటిని ఎలా చేయాలి అనేది దాన్ని బట్టి మనకి ఇంకుంటుంది. ఈ సాసు నేను కాలానికి వాడతాను. ఈ సోయా సాసు, టమోటో సాసు భలే ఉంటుంది అనమాట. సో భలే టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూసినారు కదా, ఇదే అనమాట ఆ గ్రేవీ. ఇంకా నేను ఫ్రై చేసుకున్న గోబీ ఇవన్నిటిని మిక్సింగ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇందులో మనం కొద్దిగా సోయా సాసు, టమోటో సాసు మిక్స్ చేసుకుంటే భలే టేస్ట్ వస్తుంది. దీంతోపాటు ఇంకా ట్రై చేయాలనుకుంటే ఆనియను అవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆనియను, కార్న్ చిప్స్ అవి కూడా.
అది మసాలా పూరికి మీకు రోడ్ సైడ్ మీరు గమనించారంటే ఏం పెద్దగా ఏం ఈ పానీపూరి బొరులు, సో కార్న్ చిప్స్, ఇంకా ఇవి తీసుకోండి ఆ బొరుగులు, ఇవన్నీ వేసుకునేసి దానిపైన ఇంకా దీంతో పాటు ఇక్కడ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పచ్చ బఠానీలు అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి కార్న్ చిప్స్, ఈ పానీపూరి బొరులు, ఈ బొరుగులు ఇవి ఎంత కావాలో అంత వేసుకునేసిన తర్వాత ఎర్రగడ్డలు మనం ఇందాక కొత్తమల్లి క్యారెట్ తరిగి పెట్టుకున్నాం కదా ఆ మిక్సింగ్, దాని తర్వాత పచ్చ బఠానీలు పైన. ఇది మసాలా పానీపూరికి మనం ఇచ్చేదన్నమాట. సో పచ్చ బఠానీలు పైన. ఇంకా దీంట్లో మనం ఆల్రెడీ ఒక గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని పైన పోసి ఇచ్చేయాలి. ఆ గ్రేవీ అనేది జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు వేడిగా ఉండాలి. వేడిగా ఉంటేనే అందరికి చాలా ఇష్టము. సో గ్రేవీ అనేది మనం అప్పుడప్పుడు వేడి చేసుకొని ఇచ్చేస్తే ఇంకా సరిపోతుంది. 3 డిఫరెంట్ వెరైటీస్ పానీపూరీస్ గురించి నేను చెప్పబోతాను. సో అందులో ఏంటంటే పానీపూరి. సో పానీపూరి అంటే ఏం లేదు, మనం పానీపూరికి వాడతాం కదా బుర్రలు, పెద్ద పెద్దగా ఉబ్బుగా ఉంటాయి కదా. సో ఆ బుర్రల్ని హోల్స్ చేసుకొని అందులో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ మిక్సింగ్ కట్ చేసి పెట్టుకుంటాం కదా. సో అది అనేది వేసుకోవాలి లైట్గా. నెక్స్ట్ ఉడికేసిన పచ్చ బఠానీలని ఒక 2, 3, 4 అలాగే వేసుకోవాలి. దాని తర్వాత ఉర్లగడ్డ, ఇంకా కొంచెం మసాలాలు, దాని తర్వాత ఆనియన్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకొని మనం ఆల్రెడీ ఒక ఉల్లగడ్డ ఫ్రై లాగా ఒకటి రాగా రెడీ చేసుకుంటాం కదా, అది కొంచెం వేసేయాలి. దాని తర్వాత మనం పానీ అనేది రెడీ చేసుకుంటాం కదా, ఆ పానీని మనం గ్లాస్లో పోసి ఇచ్చేస్తే వాళ్ళు పానీపూరిలో పోసుకొని తింటారనమాట. ఇదొకటి. నెక్స్ట్ మసాలా పానీపూరి ఎలాగనేసి ఇంకా సింపుల్. మసాలా పానీపూరిలో కార్న్ చిప్స్, పూరి, ఇది పానీపూరి యొక్క పూరి ఉంది కదా, ఆ పూరి ఒక 5-6 బాగా నలిపేసుకొని దాని తర్వాత బొరుగులు వేసుకోవాలి. దాని తర్వాత సో ఆ బొరుగులు వేసుకున్న తర్వాత ఈ కార్న్ చిప్స్ ఉన్నాయి కదా, కార్న్ చిప్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ పైన వేసుకొని, పచ్చ బఠానీలు కొన్ని పైన వేసుకొని మనం ఒక గ్రేవీ, కాలాన్ కోసం ఒక గ్రేవీ రెడీ చేస్తుంటాం కదా, ఆ గ్రేవీని ఉడుకుడుగ్గా దాని మీద పోసి ఇచ్చేస్తే అంతే సరిపోతుంది. మసాలా పానీపూరి అయిపోయింది. ఇంకా కాలానికి టేస్టీ అంటేనే సోయా సాసు, టమోటో సాసు. మనం ఆల్రెడీ గ్రేవీ రెడీ చేసుకుంటాము. ఇంకా కాలానికి సంబంధించిన ఫ్రై అయితే ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసుకుంటాము. సో దాన్ని మనం ఒక ప్యాన్లో వేసి ఇంకా ఆ గ్రేవీని పోసుకొని మనం మిక్స్ చేసుకొని దాంట్లో ఒక సాసు, ఇంకా 2 టైప్ ఆఫ్ ఉన్నాయి కదా, సోయా సాసు, ఈ టమోటో సాసు ఉంది కదా, లైట్గా వేసుకోవాలి. వేసుకునేసి బాగా ఫ్రై చేసుకొని దాన్ని తినడానికైనా కానీ పార్సల్కైనా కూడా, తినడానికైతే మనం కప్పులో వేసి ఇచ్చేస్తాం అన్నమాట. కాలాన్ని వేసి దానిపైన ఆనియన్స్, కార్న్ చిప్స్ వేసి ఇచ్చేస్తాము. పార్సల్కి అయితే ఈ కార్న్ చిప్స్ అనేది సపరేట్ వస్తుంది, ఆనియన్స్ అనేది పార్సల్ అనేసి ఇస్తాము. కానీ నా స్టైల్ ఏం తెలుసా, నేను కార్న్ చిప్స్, ఆనియన్స్ సపరేట్గా వేసి ఇవ్వను. ఎందుకు అంటే నేను ఆల్రెడీ కాలాన్ రెడీ చేసి ఇస్తాను కదా, దాంట్లోనే ఆనియన్స్, కార్న్ చిప్స్ వేసి మిక్స్ చేసి వాళ్ళకి ఇస్తా. ఆ టేస్టే వేరే టేస్ట్ వస్తుంది. ఓకేనా, మీరు ఒకసారి గమనించండి, ఇలా ట్రై చేయండి. మనం కాలనేసి ఆనియన్స్, కార్న్ చిప్స్ సపరేట్గా వేయకుండా అందులోనే ఫ్రై చేసేటప్పుడు అందులోనే మిక్స్ చేసి ఫ్రై చేయండి, భలే సూపర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొందరు ఎవరైనా ఎక్స్ట్రా అడిగితే లైట్గా ఇవ్వండి, అంతే. వీడియోలో చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీరు చూడండి. వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుంటుంది. నచ్చిందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో అడగండి, నేను ఏమున్నా కూడా మీకు రిప్లై ఇస్తే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసిన వేరే పానీపూరి, నాకైతే నేను చేసిన పానీపూరీసు చాలామంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది అనేసి అన్నారు. అదేవిధంగా నాకు బాగునింది. సో